పిల్ల ఇంకా పుట్టి మేలైన కీడైన చేయకముందే దేవుడు యాకోబును ప్రేమించను, ఏశావును ద్వేషించడం ఏంటి? పుట్టని పిల్లల్ని ప్రేమిస్తాం, కానీ ద్వేషించడం ఏంటి? తప్పు కదా. అలా నువ్వు ముందే దేవుడే ద్వేషించినాక వాడు మంచోడు ఎలాగవుతాడు, విశ్వాసం ఎలాగవుతాడు? ముందే ద్వేషిస్తేవి కనుక ఇది రైట్ కాదు. ఇంత అన్యాయస్తుడా నేను నమ్మిన దేవుడు నన్ను చంపేసే తండ్రి నేను బ్రతకనని 15 దినాలు నా లైఫ్లో అది బిగ్గెస్ట్ క్రైసిస్ అన్నమాట. 15 రోజులు అయ్యాక దేవుడు నాతో మాట్లాడన్నాడు, నేను ఏశావుని ఎందుకు ద్వేషించానో నీకు అనవసరం, నువ్వు యాకోబువు గనుక నన్ను స్తుతించు అన్నాడు. ఇది బాగానే అనిపించింది, కానీ ఒక 30% సాటిస్ఫాక్షన్. ఏశావుని ఎందుకు ద్వేషించాను నీకు అనవసరం, నువ్వు యాకోబువు అంటే యాకోబుని ప్రేమించినట్టుగా నిన్ను ప్రేమించాను, నువ్వు స్తుతించు నన్ను అంటే బాగానే ఉంది, కానీ నాకు పూర్తి సాటిస్ఫాక్షన్ లేదు. నన్ను ప్రేమించడం నీ మంచితనం, మరి ఏశావును ద్వేషించడం అది ఎలాగ న్యాయం అవుతుంది అని కూడా అడిగాను. అంటే నీకు ఇంకా వయస్సు రాలేదు, నీవు ఎదిగినప్పుడు తగినంతగా నీవు మెచ్యూర్ అయినప్పుడు నీకు నేను తెలియజేస్తాను, ప్రస్తుతానికి ఈ ప్రశ్న వదిలేయమన్నాడు. అదైన తర్వాత 3 సంవత్సరాలు ఉద్యోగం చేశాను. ఉద్యోగం మళ్ళీ వదిలేశాను. ఫుల్ టైం సేవకు వచ్చాను, నకరికల్లికి వెళ్ళాను. అక్కడ నేను సేవ చేస్తుండగా దేవుడు నాతో మాట్లాడి, మరి ఏశావును ద్వేషించుట న్యాయము, అందులో న్యాయం ఉన్నది, నా స్థానంలో నువ్వున్నా అదే చేస్తావు అన్న. అవునా, నేనున్నా అదే చేస్తానా, ఎలాగా అని అడిగాను. అప్పుడు దేవుడు బయలుపరిచినటువంటి సత్యము, యాకోబు దేవుడు అనే చిన్న పుస్తకం నేను రాశాను. దాన్ని ఇప్పుడు కన్నడ భాషలో కూడా అనువాదం చేయడం జరిగింది. అలాగే అన్ని భాషల్లోకి మెల్లిమెల్లిగా అనువాదాలు జరుగుతూ ఉన్నాయి. హైందవ క్రైస్తవం అది